మారిని బట్టు అందరికీ పాఠాలు చెప్తూ ఉండేవాడు. ఒకడేమో వైయాకరణుడు, ఇంకోడు నైయాయికుడు, ఇంకోడు మీమాంసకుడు, ఇంకోడు సాంఖ్యుడు, ఇలాగ వస్తూ ఉండేవాడు. సరే, భార్య ఒక రోజున అడిగింది, ఆ వైయాకరుణ్ణి మిగిలిన వాడిని నువ్వు వెంటనే పంపించేస్తావు, ఈ నైయాయికుడితో పాటు రోజల్లా కూర్చుంటావు, ఏమిటి నీ సంగతి, వీడికి ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు అని అంటే, రేపొద్దున తేల్చి నువ్వే చూద్దు కానివి, నువ్వు ఎవరు వచ్చినా ఒకటే ముక్క చెప్పు, భట్టస్య కట్యాం శరట ప్రవిష్ట అని చెప్పంతే. కట్యాం శరట ప్రవిష్ట. శరట అంటే మనం ఇది కెలోటిస్ మెడితే కాదు, అది మా ముస్లింలకు తొండ ప్రవేశించని చెప్పు చాలు. సరే, ముందు వైయాకరణుడు వచ్చాడు. భట్టస్య కట్యాం శరట ప్రవిష్ట అని. భట్ట అంటే కుమారుని భట్టు. కుమారుని భట్టు నడుములో తొండ దూరింది, అందుకు నా ఆరోగ్యం బాగాలేదు, ఆయన చూడండి ఆయన కప్పేసి పడుకున్నారు అని. సరే, వైయాకరణుడు వచ్చాడు. భట్టస్య షష్ఠీ విభక్తి, కట్యాం సప్తమి విభక్తి, శరఢ ప్రథమా విభక్తి, భట్టస్య కట్యాం శరఢ ప్రవిష్ట క్రియాపదం, సరిపోయింది అమ్మగారు అని వెళ్ళిపోయాడు. తర్వాత వేదాంత వచ్చాడు. వేదాంత వస్తే భట్టస్య కట్యాం శరట ప్రవిష్ట అంటే మాయాం సర్వసంభవం, ఏదైనా అవ్వచ్చు అని వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఇలాగ వచ్చిన వాడు ఏదో చెప్పేసి వెళుతూ ఉన్నాడు. ఆ తర్వాత నైయాయికుడు వచ్చాడు. ఆవిడతో ఆవిడ చెప్పింది అన్నమాట, భట్టస్య కట్యాం శరట ప్రవిష్ట అని. ఛిద్రాభావాత్ న ప్రవిష్ట. గురూజీ లేవండి పాఠం చెప్పండి అన్నాడు, చెత్త తీసి పారేసి. ఇక్కడ ఛిద్రాభావాత్ అంటే నడువులో ఛిద్రం లేదు, అందుకు అది ఎలా దూరుతుంది, అది దూరలేదు, అందుకు నీకేం దూరలేదు, నువ్వు నాటకం చేస్తున్నావు, పడుకున్నావు, లేచి పాఠం చెప్పండి అన్నాడు. అప్పుడు చూసావా అని అడిగాడు. అది అందుకని నైయాయికుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, వాడు తర్కం ఎక్కువ చేస్తాడు, మిగిలిన వాడు అన్నాడు. అది భట్టస్య కట్యాం శరట ప్రవిష్ట అని. ఇది అక్కర్లే మళ్ళీ కావాల్సినప్పుడు వేసుకుంది. మళ్ళీ పెడదామా? మనవాడు గౌణాధికారా? అచ్చా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే. ఇప్పుడు తదధిగమాధికరణము క్రిందటి అధికరణంలో ఉపాసనల గురించి చెప్పారు. ఇప్పుడు జ్ఞాని గురించి, జ్ఞానికి ఏమన్నా కర్తవ్యం ఉందా లేదా, ప్రత్యుదాహరణ సంగతి. కర్తవ్యము అంటే, కర్తవ్య నిర్దేశము అంటే విషయం ఏమిటంటే జ్ఞానులకు పుణ్యపాపముల సంశ్లేషము ఉందా లేదా అన్నది విచారం. సంశయం ఏంటి? బ్రహ్మజ్ఞానం అయినప్పుడు లేకపోతే ఆత్మానుభూతి కలిగిన తర్వాత
పూర్వోత్తర పాప సంశ్లేష వినాశం. పూర్వ పాపము సంశ్లేషం కాదు. ఇక్కడ ఆగామి మీకు సంశ్లేషం కాదు, పూర్వం చేసింది సంచితము నాశనం అయిపోతుంది. పూర్వోత్తర పాప సంశ్లేషం. పూర్వపక్ష అంటాడు నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. అందుకని ఈ స్మృతి వాక్యానుసారము భోగం అంటే అనుభవించి తీరాలి, పాపం నష్టం కాదు. అందుకని ఇక్కడ జ్ఞానులకు కూడా పాపకర్మ అనుభవించి తీరాలి, వాళ్ళకు కూడా పుణ్యపాపముల లేపము ఉంటుంది. అంటే సిద్ధాంతం అంటాడు, చూడు ఆయన బ్రహ్మజ్ఞానము ఆత్మానుభూతి అయిన తర్వాత పాప సంశ్లేషము ఉండదు. అంటే ముందు ఆగామి నశిస్తుంది, సంచితము నాశనమైపోతుంది కదా. దానికి సంశ్లేషం లేదు, దాంతోపాటు సంబంధం ఉండదు. అందుకనే విద్యతే హృదయని ఛిద్యంతే శ్రేయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నారు. క్షీయంతే చాస్య కర్మాణి అంటే కేవలము సంచితము ఆగామి మాత్రమే, ప్రారంధం ఉంటుంది కదా. అందుకని సంచిత పాపము, జన్మాంతర సంచిత పాపము నాశనమవుతుంది, ఆగామి పాపంతో సంశ్లేషం ఉండదు అని. ఈ మరి నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపని చెప్పారు కదా స్మృతుల్లో. అంటే నాయన ఇది అజ్ఞానులకు చెప్పింది, జ్ఞానులకు కాదు. తర్వాత అకర్త అభోక్త అనుకుంటూ ఆత్మబుద్ధితో ఉన్నటువంటి వానికి ఆత్మస్వరూప మహిమ వల్ల వానికి పాపకర్మ లేపము ఉండదు. ఇది తదధిగమాధికరణం కదా. ఇక్కడ మనకి వైయాసిక న్యాయమార్గం. జ్ఞానిన పాపలేపో అస్తి నాస్తివా అనుపభోగత. మళ్ళీ పోయింది ఇది కరెంటు ఉందా? పాపలేపో అస్తి నాస్తివా, పాపంతో పాటు సంశ్లేషం లేపం ఉందా లేదా? ఎందుకని? అనుభవించకుండా అది పోదు గనక. అనుపభోగత నాశయితి శాస్త్రేషు ఘోషాత్ లేపో అస్య విద్యతే. పుణ్యపాపాలు అనుభవించకుండా నశించవు కనుక శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పారు గనక జ్ఞాని కూడా పాపలేపము ఉంది. అంటే వీడు లేదు క్షకత్రమేధియ. ఇదేమిటి క్షతాత్మధియ అంటాడేమిటి వీడు? క్షత్రమిధియ వస్తుమహిమ్నైవ నలిప్యతే. ఇది అకారం. ఇదేమిటి? అకత్రాత్మధియ. ఈ క్షకారంగా కనిపిస్తుంది, దీన్ని అని రాసుకోవాలి. అకత్రాత్మధియ అంటే వాళ్ళలో కర్తృత్వం లేదు కనుక వస్తు మహిమ్న, ఆత్మస్వరూపం యొక్క మహిమ నైవ నలిప్యతే. వస్తు మహిమ్నా ఏవ, ఆ ఆత్మ యొక్క మహిమ వల్ల అకర్త్రి అంటే నేను కర్తను కాదు అనేటువంటి ఆత్మబుద్ధి వల్ల ఆ పాపం వానికి అంటుకోదు నాయన. అశ్లేష నాశౌ అపి ఉక్తౌ. తర్వాత పూర్వము సంచితమైన పాపము నాశము,
ఆగామి పాపము అశ్లేషము, లేపము కాదు. కానీ నువ్వు చెప్పావే, ఏదో ఘోష అంటున్నావే, ఉక్తవు అజ్ఞే ఘోషస్తు సార్థక. అజ్ఞానికి అవి పాపాలు అనుభవించకుండా నశించవు, పాపం కానీ పుణ్యం కానీ. అందుకని పాపము ఇనుప సంకెళ్ళు, పుణ్యము బంగారు సంకెళ్ళు అని చెప్తాం. అది ఇది నవమాది. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అన్నారు కనుక పాప వినాశస్య సర్వశాస్త్ర ప్రసిద్ధత్వాత్. పాప వినాశస్య, పాపం ఎప్పుడు నాశం కాదు. అందుకని బ్రహ్మజ్ఞానినోపి అస్తి పాపలేపం, బ్రహ్మజ్ఞానం కూడా పాపలేపం ఉంది అని పూర్వపక్షం. ఇది ప్రాప్తే బ్రూమ తత్ర తావత్ నిర్గుణ బ్రహ్మాత్మతత్వవిద పాపలేప శంకాపి నోదేతి. అంటే నిర్గుణ బ్రహ్మజ్ఞానికి పాపలేపము అవుతుంది అనేటువంటి శంక కూడా ఉదయించదు ఉంటాడు. నోదేతి నా ఉదేతి. నాకాశం నా కరోమి, నేను చెయ్యలేదు, నా కరోమి నేను చెయ్యట్లేదు, నా కరిష్యామి నేను ముందు చెయ్యను అని కాలత్రయేపి అకర్త బ్రహ్మస్వరూపత్వేన నిశ్చితత్వా. అకర్త్రి అంటే కర్తృత్వం లేనటువంటి బ్రహ్మస్వరూపంతో ఉంటాడు, కానీ బ్రహ్మస్వరూపాన్నే నిశ్చితం చేసుకున్నాడు కనుక నహి అకర్తృలేప మందాపి శంకంతే. అంటే నేను కర్తను కాదు అని చెప్తున్నాడే, అటువంటి వాడికి బుద్ధి తక్కువ వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అవివేకులు కూడా ఈ శంకని వాళ్ళు చెప్పరు. అంటే ఎవడికైతే కర్తృత్వం లేదో వాడికి పాపం అంటుతుంది అని తక్కువ బుద్ధి వాళ్ళు కూడా చెప్పరు. నువ్వు మరి బుద్ధిమంతుడు నువ్వెలా చెప్తున్నావు? ఇది ఇండైరెక్ట్ గాలి అన్నమాట. అంటే వాడు కూడా చెయ్యడే, నువ్వెలా చేసావు అంటే ఏమిటి? నాపి సగుణ బ్రహ్మవిదో లేపోస్తి. నువ్వు నిర్గుణ బ్రహ్మకని చెప్తున్నావు, సగుణ బ్రహ్మ విధి చేస్తున్నవాడు కూడా లేపం లేదు. అశ్లేష వినాశయో సుతత్వ. సగుణ బ్రహ్మ ఉపాసకుడు కూడా ముందు సంచిత పాపము నష్టమైపోతుంది, ఆగామి పాపంతో లేపం ఉండదు. బ్రహ్మసాక్షాత్కారాద్ ఊర్ధ్వం దేహేంద్రియ వ్యవహారవశాత్ సంభావితస్య పాపస్య అశ్లేష శ్రూయతే. తరువాత ప్రారబ్ధ వేగంతో శరీరం ఉంటుంది కనుక ఆ శరీరం ఉన్నప్పటికీను ఆ దేహము ఇంద్రియముల వ్యవహారము ద్వారా ఏదైతే పాపం సంభావితమో దానికి కూడా అశ్లేషము చెప్పారు. అంటే అది కూడా వాడిని అంటుకోదు. ఎందుకని? యథా పుష్కర ఫలాశా పాపో న సృష్యంతే ఏవం విధి పాపం కర్మ న సృష్యతే. తామరాకు మీద నీళ్లు ఏ విధంగా అయితే అంటుకోవో అదేవిధంగా వీడికి పాపాలు అంటుకోవు. సాక్షాత్కారాత్ పూర్వంతో ఇహ జన్మని జన్మాంతరేషు చ సూచితస్య పాప సంఘాతస్య వినాశః. మరి జ్ఞానానికి ముందు ఉన్న కర్మలు అవన్నీ నాశనం అవుతాయి. ఇహ జన్మని జన్మాంతరేవ, ఇద్దరు జన్మల్లో చేసిన పాప సంఘాతస్య పాప సమూహాలన్నీ కూడా నష్టమైంది. శ్రూయతే తద్యథా ఈశికాతూలమగ్నో ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాపాన ప్రదూయంతే. ఈశికాతూలం అంటే గడ్డి లోపల ఉన్నటువంటి చాలా మెత్తటి భాగం, రూయి కన్నా కూడా చాలా వేస్తే అడ్డుకుపోతుంది. అది అగ్నిలో వేస్తే కనుక ఏ విధంగా అయితే కాలిపోతుందో ఏం హాస్య సర్వే పాపన ప్రదూయంతే. అన్ని పాపాలు కూడా నష్టమైంది. నా భుక్తమని చెప్పావా శాస్త్రం. ఇది సగుణ నిర్గుణ బ్రహ్మజ్ఞాన రహిత విషయం.
ఉపాసన చేసేవాడికి కూడా ఏ విధమైన పాపము ఉంటుంది. వాడు సగుణ బ్రహ్మోపాసకుడు కదా, మరి అటువంటి నిర్గుణ జ్ఞానికి నువ్వు పాపం ఉంటుందని ఎలా చెప్తున్నావు? తర్వాత కర్తృత్వం లేని వాడికి పాపం అంటది అని బుద్ధి తక్కువ వాడికి కూడా తెలుస్తుంది. నువ్వు ఆ ప్రశ్న ఎలా వేశావంటే కనుక తస్మాన్ నాస్తి జ్ఞానినః పాపలేశ అంటే వాడు మళ్ళీ అడుగుతాడు, ఈ పాపం ఎక్కడ పోతుంది అంటే వాడిని మంచి దృష్టితో చూసిన వాళ్ళకి ఆ ప్రారంభ వేగంతో చేసినటువంటి పుణ్యం పోతుంది, వాడిని కుదృష్టితో చూసిన వాళ్ళకి పాపం పోతుంది, వాడికి ఏమీ ఉండదు. అందుకనే ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఏమిటి, ఇతరులకి వాడు పాపాన్ని అనుభవిస్తున్నాడేమో, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడేమో అనిపిస్తుంది, కానీ స్వయంగా వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము ఉండదు. కనుక ఇది 163 తదధిగమాధికరణం. తదధిగమే ఉత్తర పూర్వాఘయోరశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్. తదధిగమే ఉత్తర పూర్వాఘయోరశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్. తదధిగమే ఉత్తర పూర్వాఘయోర్ అశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్. తదధిగమే, తత్ త్వమసి అన్నప్పుడు తత్ అంటే అది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మాన్ని ఆత్మరూపంగా అనుభవించిన వాడికి ఉత్తరము అంటే ఆగామి, ఏ పుణ్యపాపాలు ఉన్నాయో వాట్లతో లేపముండదు. తరువాత సంచితం అది నాశనం అవుతుంది. ఎందుకంటే తద్వ్యపదేశాత్, ఈ విధంగానే శాస్త్రాల్లో ఉపదేశించారు. అందుకని నా బ్రహ్మవిదోపి సంచిత దురిత ఫలభోగం వినా ముక్తి. పూర్వపక్షి అంటాడు, బాబు బ్రహ్మజ్ఞానింత మాత్రాన సంచిత పాపాన్ని అనుభవించకుండా వాడికి ముక్తి ఉండదు అంటే సిద్ధాంతం అంటాడు, తత్వజ్ఞానాంతరమేవ పాపనాశాత్ జీవన్ముక్తి. తత్వజ్ఞానం అయిన వెంటనే అన్ని పాపాలు జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి భస్మసాత్ కురుతే అని చెప్పారు. కనుక ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్, అన్ని కర్మలు కూడా, కర్మలు అంటే కర్మల ద్వారా వచ్చిన ఫలితాలు కూడా, కర్మలే నాశనం చేసేప్పుడు కర్మ ఫలితం ఎక్కడ ఉంటుంది? అందుకని బ్రహ్మాదిగమే, ఆ బ్రహ్మను ఆత్మరూపంలో అనుభవించిన వాడికి సతి ఉత్తర పూర్వ అఘయోరశ్లేష వినాశో భవత. అంటే ఈ జ్ఞానం కలగగానే ఉత్తరం అంటే ఆగామి, సంచితం, ఆగామి. పూర్వం అంటే సంచితం. పూర్వము నాశనమవుతుంది, తర్వాత సంచితముతో లేపం ఉండదు. అశ్లేష వినాశౌ భవతః నవా నాభుక్తం క్షీయతే కర్మ. దీని గతేం కాను అంటే అది అజ్ఞాన విషయం నాయన. బ్రహ్మాదిగమే సతి ఉత్తరాఘస్య జ్ఞానాదూర్ధ్వమపి దేహేంద్రియవశాత్ సమ్యక్ సమ్యక్ వద్దస్య అశ్లేష సంభావితస్య అశ్లేష. జ్ఞానం తర్వాత ఉత్తరాధస్య అంటే ఆగామి, జ్ఞానాదూర్ధ్వమపి
తర్వాత జ్ఞానం తర్వాత కూడా దేహేంద్రియవశాత్, దేహము ఇంద్రియము ఉన్నాయి అక్కడ జీవన్ముక్తుడు విదేహముక్తుడు కాదు. అందుకని సంభావితస్య అశ్లేష, ఏ ఏ పాపాలైతే వాడికి ఆ శరీరం ద్వారా ఎంత ముందున్నాయో ఆ తర్వాత కూడా కలగవచ్చు. అవన్నీ కూడా అశ్లేష అంటే అంటుకోవాలి. అందుకని జ్ఞానాత్ పూర్వం ఇహ జన్మని జన్మాంతరేవా, జ్ఞానానికి ముందు ఈ జన్మలో కానీ క్రితం జన్మలో కానీ చేసిన పాపాలు సంచితస్య పూర్వకస్య వినాశ భవతః వినాశో కుతః. వీడంటాడు ఎందుకు ఎలాగా అంటే తద్వ్యపదేశ, శాస్త్రంలో ఈ విధంగానే ఉపదేశం చేశారు ఆయన. చాందోగ్యం 4:13 4:14 చూడు. ఏమిటి 4:14 యథా పుష్కర్బలాశ పాపో న శిష్యంతే ఏవం ఏవం ఇది పాపం కర్మన సృష్యతే. పుష్కర్బలాశ అంటే తామరాకు మీద నీళ్ళు ఏ విధంగా అంటుకోవో అదే విధంగా ఏవం విధి, ఆ తత్వజ్ఞానికి పాపకర్మలు అంటుకోవు అని స్పష్టంగా చెప్పారు. తర్వాత తథా వినాశమపి పూర్వ సంచితస్య పాపస్య ఉపదిశతి. అదేవిధంగా ఇంతకుముందు మనం ఈ జన్మలో కానీ క్రితం జన్మలో కానీ చేసిన కర్మలు కూడా నశిస్తాయి. తద్ యథా ఈశికాతూలమగ్నం అని చెప్పారు కదా, తద్ యథా ఈశికాతూలమగ్నో క్రోతం ప్రదూయేత ఏవం హాస సర్వే పాపనః ప్రదూయంతే. పూర్వం చేసినవి నాశనం అయిపోతాయి, కాలిపోతాయి. ఎలాగా అంటే అది ఈశిక అన్నది ఒక విధమైన గడ్డి, ఆ గడ్డి లోపల ఉన్నటువంటి దూదిలాగా మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అది ఈను ఇక్కడ అది నిప్పులో పడేస్తే వెంటనే కాలిపోతుంది. అదేవిధంగా అవన్నీ వాడి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. కనుక నను అనుపభుక్తస్య కర్మణ ఫలభోగమంతరేణ క్షయకల్పనాయాం శాస్త్రం కదర్చితం స్యాత్. అంటే పాపాలను అనుభవించకుండా అవన్నీ నష్టం అవుతాయని చెప్తే మరి ఇక్కడ నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపని స్మృతుల్లో చెప్పారు కదా, ఆ శాస్త్రాన్ని నువ్వు ఖండించిన వాడు అవుతావు. ఈయన చెప్పినవి శృతుల్లో చెప్పిన ఉదాహరణ, వాడు చెప్పింది స్మృతి. శృతికి అనుకూలంగా ఉంటే స్మృతిని గ్రహించాలి, శృతికి విపరీతంగా ఉంటే స్మృతిని గ్రహించకూడదు. అది కాకుండా నాయన అది జ్ఞాని విషయంలో చెప్పలేదు, అజ్ఞాని విషయంలో చెప్పారు. సందర్భం వెళ్ళి చూసుకోను ఇంటికి. నా శాస్త్రస్య ఔసర్గికత్వాత్ అంటే ఇది వ్యర్థం కాదు. ఎందుకని సామాన్యంగా సామాన్య నియమం ఫలదాతృత్వ శక్తి సద్భావే మానత్వాచ అంటే కర్మల ఫలితాన్ని ఇస్తాయని ఒక సామాన్య నియమాన్ని చెప్పింది. ఈ మరి ఉపనిషత్ శాస్త్రాల్లో ఏమి చెప్పారు? ఇది అపవాదం, జ్ఞానికి పాపం అంటుకోదు, వాడిది సామాన్య నియమం, ఇది విశేష నియమం. అపవాదం, విశేష నియమం చెప్పకూడదు, అపవాదం. అందుకని అది సామాన్యంగా ఏ కర్మలు ఎవరు చేసినా దానికి ఫలితం ఉంటుందని ఒక సామాన్య నియమాన్ని చెప్పాను ఆయన. ఫలదాతృత్వ శక్తి అన్యథా ప్రాయశ్చిత్తాదినా మయర్థ ప్రసంగం. ఇంకోటి ఏమిటంటే కర్మ ఫలితాన్ని ఇస్తుంది అని ఒక ఔత్సర్గికము సామాన్య నియమం చెప్పారు కనుక అది నువ్వు ఒప్పుకోకపోతే ప్రాయశ్చిత్తాలు వ్యర్థం అవుతాయి. ఈ పాపం చేశాను, నేను ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని.
ఆ రోజున రాత్రి నువ్వు కథ చెప్పానే, అది కాదు, చాలా పెద్ద కథలే, అది ఆయన నీకు చెప్తారు. తరువాత నాభుక్తం క్షీయతే కర్మ అన్నావే, అది అజ్ఞానుల విషయంలో చెప్పింది నాయన. అజ్ఞాన విషయతయా ఉక్తరీత్యా బ్రహ్మవిదాం పాప సంశ్లేష వినాశ స్వీకారే న దోష. బ్రహ్మవేత్తలకి ఆగామి పాపము సంశ్లేషం కాదు, సంచిత పాపము నష్టమైపోతుంది, నశిస్తుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి దోషము లేదు. ఇప్పుడు ముందే చెప్పారు కదా, చెప్పలేదా? ప్రత్యుదాహరణ సంగతి. ఇప్పుడు ఇతర సంశ్లేషాధికరణం నువ్వు చెప్పావే, జ్ఞానులకు పూర్వపాపము సంచితము నాశము ఆగామి అంటుకోదు అన్నావే.